టుడే తెలంగాణ న్యూస్ ఛానల్ కి స్వాగతం. నా పేరు స్వాతి. ఈరోజు తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ గారు ఉదయం పూట చెన్నైలో సెక్రటరియట్లో ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి యునానిమస్గా ఒక రెజల్యూషన్ పాస్ చేసి పత్రికలకు విడుదల చేశారు. ఈ విడుదల చేసినటువంటి పత్రికా ప్రకటనలో వారు చాలా స్పష్టంగా తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాటిపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో డీలిమిటేషన్ చేసే సందర్భంలో తమిళనాడు రాష్ట్రంలో జనాభా ప్రాతిపదిక పైన దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ జరిగితే తమిళనాడు రాష్ట్రానికే కాకుండా దక్షిణ భారతదేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాలకి చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే డీలిమిటేషన్ పాపులేషన్ అంటే జనాభా రీత్యా మరి డీలిమిటేషన్ చేసినట్లయితే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు మరి కుటుంబ నియంత్రణ సక్రమంగా జరపకపోవడం వల్ల వాళ్ళ జనాభా విపరీతంగా పెరిగింది. మరి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు గత 50-60 సంవత్సరాల నుండి కుటుంబ నియంత్రణ చాలా పకడ్బందీగా అమలు చేశారు కాబట్టి జనాభాని కంట్రోల్లో ఉంది కాబట్టి మరి ఇక్కడ జనాభా సంఖ్య తగ్గుముఖం పట్టింది కాబట్టి దాని ఆధారంగా దేశవ్యాప్తంగా జనాభా తీసుకున్నట్టయితే దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల సీట్లు, లోక్సభ సీట్లు తగ్గుతాయి కాబట్టి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి మరి మూకుమ్మడిగా వాళ్ళు తీర్మానం చేసి ఇలా పత్రికా విలేకరులకి వారి ప్రకటన విడుదల చేశారు. ఇదే సందర్భంలో వాళ్ళు చేసిన డిమాండ్ 1971 మరి జనగణన అంటే సెన్సస్ ఆధారితంగానే మరి ఇప్పటివరకు కొనసాగుతున్న ఈ సీట్లు వివిధ రాష్ట్రాల్లో కూడా లోక్సభ సీట్లు దాన్నే కొనసాగించాలని చెప్పి రాజ్యాంగానికి మళ్ళీ ఒకసారి రాజ్యాంగ సవరణ చేసి మరి ఈ సంఖ్యను కాపాడాలి, ఇదే సంఖ్యతోని ముందుకెళ్లాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇదే సందర్భంలో వారు మిగతా దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు అదేవిధంగా కొన్ని రాష్ట్రాలు ఒరిస్సా లాంటి రాష్ట్రం కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి మరి ఇలాంటి రాష్ట్రాలను పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మరి స్టాలిన్ గారు ప్రకటన చేశారు. దీన్ని మేము స్వాగతిస్తున్నాము. మరి దేశంలో అన్ని రాజకీయ పార్టీల కంటే ముందే తెలంగాణలో మరి మా పార్టీ, నాటి టీఆర్ఎస్ పార్టీ, నేటి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వాన మేము ఇదివరకే దీనిపైన మా అభిప్రాయాన్ని వెలిబుచ్చాము. తప్పనిసరిగా రానున్న రోజుల్లోపట రాజ్యాంగ సవరణ చేసి ఇప్పుడున్నటువంటి సీట్ల సంఖ్యను ఎట్టి పరిస్థితిలో తగ్గకుండా మరి ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేశాం. అయితే లోక్సభ స్థానాలు పెంచేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఆ పెంచిన సీట్లు కూడా ఇదే దామాషా ప్రకారంగా మరి సీట్లు పెంపుదల జరగాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. 1971లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జనాభా 8.8 కోట్లు అంటే 8,88,00,000 నుండి ఆనాటి ఉత్తరప్రదేశ్ జనాభా మరి ఈ రోజు 23-24 కోట్లు అని చెప్పి మరి చెప్తున్నారు. ఈ సంఖ్య అయితే ఒక ఉత్తరప్రదేశ్గా 140-150 స్థానాలు ఇవ్వవలసి వస్తుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాబట్టి తెలంగాణ ప్రజలను కాపాడడానికి మా పార్టీ దీనిపైన రానున్న రోజుల్లో కూడా తగు చర్యలు తీసుకుంటుంది. మా నాయకుడు దానిపైన సరైన నిర్ణయం తీసుకుని మేము ముందుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.